రైతులందరికీ నమస్తే. మీరు చూసిన రైతు బలం ఛానల్. సో కొత్తగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి ఒక్క సంత వీడియోలు అనేవి మీకు వస్తాయన్నమాట. సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో అయితే ఉన్నామండి. సో కదిరి సంతలో ఏ విధంగా రేట్లు ఉన్నాయి ఏమనేది మొత్తం కూడా చూపిస్తాను. సో ముందుగా కదిరి సంతలో అయితే వర్షం అనేది భయంకరంగా పడడం వల్ల కొద్దిగా రష్ అయితే తగ్గింది. ఈ వారం చూసుకోవచ్చు, రష్ అనేది కూడా తగ్గిపోయింది అనమాట. సో ఈ వారం మన కదిరి సంతలో వచ్చేసి సత్యసాయి డిస్టిక్ అండి. ఇది మా ముందు అనంతపురం డిస్టిక్ ఉంది, సత్యసాయి డిస్టిక్. సో రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది అనమాట. బస్ స్టాండ్ నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. రైచోటి రోడ్ అంటే ఎవరైనా కూడా చెప్తారు మార్కెట్ అది. సో ఓకే, సంతలోకి వెళ్ళి ఈ వారం రేట్లు ఎలా ఉన్నాయో మొత్తం అడిగేద్దామండి. సో ఈ వారం వర్షం పడడం వల్ల తగ్గిపోయింది అనమాట సంత. సో చూసుకోవచ్చు, చాలా తగ్గిపోయింది. సో వర్షం పడడం వల్ల మాత్రమే తగ్గింది, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఈ వీడియోలో వచ్చేసి మనం మొత్తం మేకపోతులు చూపిద్దాము. సో ఆడ పొట్టేలు కూడా వస్తే చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ కనబడుతుంటే పొట్టేలు వచ్చేసి 52,000 చెప్తున్నాడండి. 3 52,000 52,000 వెళ్తారు. 50,000 రూపాయ బోల్ రీ. ఒకటి వచ్చేసి 16,500 చెప్తున్నారంట. సో ఇంకా మేకపోతులు అయితే చూపిద్దాం మనము. ఇవన్నా మన గ్యాజెట్స్ అంతన్నా చాలా నెంబర్లు కూడా పెట్టినాను, చాలా చోట చూసే ఉంటారు. సో ఆయన పోతులు అనేవి చాలా తెస్తున్నాడు. ఈ వారం చాలా తెచ్చినాడు. అడుగుదాం. జత ఎట్లా చెప్తున్నాను అన్న? ఒకటి నా మధ్యన జత ఎట్లా చెప్తాను? 29,000. సో జత వచ్చేసి 29,000 దాకా చెప్తున్నారండి. మాంసం నా ఒకటి 18 పైన. సో 17-18 మాంసం అయితే రావచ్చు అంటున్నారండి. సో చూసుకోవచ్చు, రేట్లు అయితే రీజనబుల్గానే ఉన్నాయన్నమాట. పోతుల పరంగా వస్తాయి. సో ఒకసారి చూసుకొని పోతులు అనేవి ఎలా ఉన్నాయని చెప్పి మీరు తమిళనాడులో ఆల్రెడీ చూసి ఉంటారు. ఈ పోతులు అనమాట అవి. ఓకే, ఈ వారం తక్కువ ఉండడం వల్ల మనమే ఎత్తుక్కొని జీవాలని విడదీయాల్సింది. సో చూద్దాం. ఎటు చెప్తున్నానా? ఎటు చెప్తే 2 ఎంత? 34. ఎంత పైన ఉండవా? 34,000 చెప్తున్నానండి. 2 34,000 34,000 వెళ్తారు. సో తీసుకొచ్చి 60,000 రూపాయలు పోయి రేట్లు ఆన్ చేస్తున్నారు. అట్లే 4 ఉండవు, అడుగుదాము. ఒకసారి ఎట్లా చెప్తారు ఇంకా కానీ మేకలు ఉన్నాయి. ఎట్లా చెప్పినా 4 మేకలు పోతాయి. ఇది ఎట్లా చెప్పినా ఒకటి ఎట్లా? సో పిల్ల అయితే 2 వల్లరగా ఉండదు. ఇది కాదు మేకదా పిల్ల? ఇది ఎట్లా సపరేటా? అయ్యా అల్లరు. ఒకసారి 2 పోతులు అడుగు. నేను అడుగుతాను. ఎటు చెప్తే 2 ఎటు చెప్పినా? 13,500 చెప్తామండి. 13,500 13,500 రూపాయలతో 13,500 రూపాయలు పోయి. సో మనమే ఎత్తుకోవాల్సి వస్తుంది. మేకపోతులు ఎక్కడున్నాయని చెప్పి చూద్దాం. ఇంకా సందులో లోపల అయితే ఉన్నాయి చాలా. సో చూపిస్తా. ఒకసారి 2 పోతులు ఉన్నాయి. ఎట్లా చెప్పినా? 2 ఉన్నాయి. ఎట్లా చెప్పినారు? 36. సో 2 వచ్చేసి 36,000 చెప్తున్నారండి. 36,000 36,000 వెళ్తారు. తీసుకొచ్చి 1000 రూపాయలు బోల్రీ. సో ఇంకా పక్కన చూసుకున్నాం, ఇక్కడ చాలా ఉన్నాయా? ఏనా తీసుకోలే? పొద్దున్నే వచ్చిన తగ్గిపోయింది ఈ వారం అని అప్పుడే అర్థమైపోయా. వారం పడి ఉంటుంది, లేట్ అయినా. అందుకు 8కి వచ్చిన. 8కి వచ్చి నేను కూడా చూసి నిన్ను ఆడే పిలిచిన ఆ వాటి చూసి వస్తానా? చూద్దాం ఇవి. సో ఇక్కడ మేకర్ 3 పిల్లలు అయితే ఉన్నాయి. ఒకసారి అడుగుదాం. దాని అన్న 3 పిల్లలు దానినా? 2 దానిగా? అది వేరేది, పిల్లలు వేరేడే. ఎట్లా చెప్పినా మేక? 12,000. ఈ 3 పిల్లలు 3. సో ఇవి వచ్చేసి 5,000 చెప్తున్నాను అండి. అవి వచ్చేసి 12,000 చెప్తాడు మేక. సో రీజనబుల్గానే ఉంది, బట్ ప్రైజ్ అయితే భయంకరంగా ఉంది. చూద్దాం ఎట్లా చెప్తాను ఏం చెప్తాను. సో ఒకసారి చూసుకున్నట్టయితే 3 మేకలు ఉన్నాయి. అడుగు ఒకసారి పోతులు. ఎట్లా చెప్పినా? ఎట్లా చెప్పినా? 3 ఎట్లా చెప్పినావు? మేకలు 20. 3 మేకలే. 3 మేకలు 20,000 చెప్తానండి. 20,000 20,000 వెళ్తాయి. సారీ, పోతులు అన్నా కదా, మేకలే 20,000 చెప్తానంట. 3 మేకలు 20,000 చెప్తాను. రేట్లు మాత్రం భయంకరంగా ఉన్నాయి. మనీ అన్న ఎటు చెప్పినా అన్న? 2
మన మేక పిల్లనా ఎట్లా చెప్పినాను మేక పిల్ల 9,000. సో ఈ మేక పిల్ల అని 9,000 చెప్తాను. 9,000 అమ్మ సార్ అప్పుడే ఎత్తున్నా మన అయిపోయా. సో అప్పుడే లోడ్ ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. చూద్దాం ఇంకా ముందర ఏ విధంగా ఉన్నాయి ఏం చెప్తాను. అయ్యా ఏం అవి డబ్బులు వస్తుందో ఉంటుందో ఎటు చెప్పినా ఈ రెండు 32 36,000 చెప్పానండి. ఇది 36,000 38,000 వెళ్తారు. తీసుకొచ్చి 6,000 రూపాయలు బోల్ రే 36,000 చెప్తున్నాడు. సో మనకి నిజంగా పోతులు మేకల గురించి అయితే నాకు పెద్దగా ఇది నన్ను పట్టించుకోను. ఎక్కువ పొట్టేలే నాకే, ఎందుకంటే పొట్టేలే నాకు రకంగా ఇది అనమాట. ఎట్లా చెప్పినా అన్న ఇది బాగున్నారా? ఎట్లా చెప్పినా అన్న ఇది ఎట్లా చెప్పినారు అన్న కొని అంత స్టేజ్ లేదు. ఎట్లా చెప్పినారు 18,000. 18 కేజీలు కూడా రాదే. 18,000 చెప్తాను. 18 ఆడిగాడికి ఓవర్ బ్రో. సో ఓకే బ్రో. సో చూద్దాం ఇంకా ఇక్కడ పెద్ద పోతులు అయితే 2 ఉన్నాయన్నమాట, భయంకరమైన పోతులు. సో ఇవి చాలా పెద్ద పోతులు అన్నమాట. ఒకసారి అడుగుదాం. పెద్ద పోతులే ఉంటాయి 2. ఎట్లా చెప్పినావు పెద్దపా ఎట్లా చెప్పినావు 2 50,000. సో ఇవి 2 వచ్చేసి 50,000 చెప్తానండి. సో భయంకరమైన పోతులు 2 భారీగా ఉన్నాయి. 50,000 చెప్తాడు. మనం ప్రజెంట్ కదిరి సంతలో ఉన్నామండి. సో ఈ వారం వర్షం పడడం వల్ల సంత అయితే కొంచెం తగ్గిపోయింది అనమాట. సో సంత కోసం వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి, మొత్తం కూడా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. మన ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూసేయండి. వీటి పక్కనే ఉన్నాయి, చూద్దాం. ఏనా ఎటు చెప్పినావు ఈ 2 ఎటు చెప్పినావు 2 36. సో 36,000 36,000 వెళ్తారు. ఏం బా క్యా लिया क्या అभी. సో అలా ఉన్నాయన్నమాట. రేట్లు మాత్రం చాలా ఉన్నాయి. చూద్దాం ఇంకా మీకు ముందర అయితే చాలా ఉన్నాయి, చూపిస్తాను. ఏం రీచనా అవునా ఎటు చెప్తాను 3 తగ్గిపోయినాయి ఈ వారం 28,000. ఏం అట్లా వర్షం పడడం వల్ల తగ్గించినావా? సో 28,000 చెప్తానండి. 28,000 28,000 వెళ్తాను. మనం ఇచ్చే రేటు చెప్పేసి ఒకటి రేటు అన్నీ 3 25,000. ఒకటి ఎంత పడినట్టు ఆడికి 8,500 అనుకో. ఒకటి వచ్చేసి 8,500 వరకు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి. ఓకే ఎటు చెప్పినప్పా పోతు మంది చెప్పప్పా నువ్వు చెప్పు. సొమ్ము నీదే. చెప్పు 14,000 తక్కువలే. సో 14,000 చెప్తానండి. 12,000కే 10,000 కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు. సో 10,000 కూడా ఇవ్వడానికి అయితే ఉన్నాడండి. 8,500కి ఇలా 8కి ఎట్లా 7,600కి అట్లా ఎట్లా ఇచ్చేయాలంటున్నాడు. అదే 8,500 చెప్పి 8,500కి ఇచ్చేయాలి. సో ఒకసారి ఇక్కడ పోతులు చూసుకోవచ్చు. సరే మేకలు చూద్దాం. ఎట్లా చెప్తాను చెప్తాయి 17,500. మేకలు ఉన్నాయా కొన్ని పోతులేనా? మేక ఉన్నట్టుంటే అది 17,500. సో 70,500 అండి. 14,500 రూపాయలు వెళ్తారు. 17,500 రూపాయలు పోతురు. సో బాగానే ఉన్నాయి పోతులు అన్నీ. 10 మొత్తం అయ్యా 8 పోతులు. ఓకే అయ్యా ఓ కానీ పూలు ఉండదు ఇక్కడ మొత్తం పోతులు పట్టుకున్నారు. అడుగుదాం జత ఎట్లా ఇంకా అన్ని సైజులు ఉన్నాయి. సైజు అట్లా ఇట్లా సైజు అట్లా ఇట్లా ఉంది. ఏం పెద్ద ఎట్లా చెప్పినారు జత 15,000. జత వచ్చేసి 15,000 చెప్తానండి. 15,000 15,000 వెళ్తారు. 15,000 రూపాయలు బోర్డ్రీ. సో 15,000 చెప్తున్నారు. 15,000 అన్నీ పెంచుకునే సైజు పిల్లలు కాబట్టి ఆ విధంగా చెప్తున్నారు అన్నమాట.
చూద్దాం. ఈ పక్క మన వైపు ఉన్నాడు. బేరం ఫుల్గా చేస్తాడు మన వైపు. చూద్దాం ఎట్లా చెప్తాడు ఏం కదా అని. మొత్తం 10 పోతులు దాకా అయితే ఉన్నాయి. చూద్దాం ఏ విధంగా ఎట్టేస్తాడా ఎట్టేస్తున్నా ఏం కదా. 24. సో జత వచ్చేసి 24,000 చెప్తున్నాయి. 24,000 24,000 వెళ్తారు. इसको 4,000 रुपये बोल रहे. సో 24,000 జోడి. ఇది ఒక్కొక్కటి వచ్చేసి 10,000 దాకా పడుతుంది. చూద్దాం ఏ విధంగా ఉన్నాయి ఏం కదా అని. ఈ పక్క మ్యాగ్ కూడా ఉంది, అడుగుదాం. సో చూసుకోవచ్చు మ్యాగ 2 పిల్లలు చాలా బాగుంటాయి. మన పెద్ద అయినా అనమాట. అడుగుదాం రేట్ ఎట్లా చెప్తారు ఏం కదా అని. చూసుకోవచ్చు చాలా బాగుంది. ఇది పోతా మరక ఇది మరక, అది కూడా ఏందో అడుగుదాం. చూద్దాం ఎట్లా చెప్తాను ధర ఏం కదా అని. సో మళ్ళీ అడుగుదాం. ఇవి ఆయన బేరం చెప్తారు అక్కడ పక్కనే. బేరం అడుగుదాం, మళ్ళీ అడుగుదాం. సో ఈ 3 అడుగుదాం. ఎట్లా చెప్పినా 18. సో 3 18,000 చెప్తానండి. సో 15,000కి ఇమ్మంటున్నాడు ఆయన. ఇచ్చేకి ఎవరు రెడీగా లేరు అనమాట. 15,000కి ఇవ్వంటున్నాడు. ఈ లాస్ట్లో అంతా మనకి పోతులు పొట్టేలు అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. సారీ పోతులు మేకలు మాత్రం ఎక్కువ ఉంటాయి. ఎట్లా చెప్పినారు పై బా నువ్వు చెప్పలేవేమియా? నువ్వు చెప్పు అందాజుగా. ఏం బా ఎట్లా చెప్పినావా? 20,000తోనా? పిల్లలు ఏం లేవబ్బా? కటింగ్కేనా? ఇంకా 20,000. 20,000 చెప్తున్నాడు. ఆడ పిల్లలు ఉన్నాయి చూసుకున్నాం. అవి కూడా చెప్పులు కూడా జారిపోతున్నాయి ఈ వర్షానికి. దిక్కు వెళ్ళ దీనిలో పిల్లలు కూడా ఉంటాయి మేకలకి. అదే చెప్తున్నారు. చూద్దాం ఒకసారి. సో పిల్లలు కూడా ఉన్నాయి అన్ని దానిలోకి. ఎట్లా చెప్తున్నారప్పా ఇది జత? అడుగుతాను. మీరు అడుగుతున్నారా? చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా చెప్తారు ఏం కదా అని. పిల్లలు ఉండే మేకలు ఉండే చాలా బాగుండేవి. చూద్దాం. సో ఒకసారి అయితే అడుగుదాము. ఎట్లా చెప్తాను ఈ జత ఎట్లా చెప్తాను? పిల్ల మేక సో వచ్చేసి పిల్ల మేక 28,000 చెప్తానండి జత. ఒకసారి చూద్దాం మేడం. అంటే ఒక పిల్ల మేక ఒక పిల్ల మేక అనమాట. 2 జతలతో వస్తాయి. ఇది 2 మేకలు 4 పిల్లలు ఎంత చెప్తాను అడుగుదాం. ఇది చూద్దాం. సో వీళ్ళు ఏం అడగట్లే ఇంకా. చూద్దాం. అది 25,000 చెప్పినాడంట. మేక 2 పిల్లలు 25,000. ఇది 24,000 చెప్పినాడంట. 2 పిల్లలు ఒక మేక 24,000. 2 పిల్లలు ఒక మేక 25,000 చెప్తున్నాడు. రేట్లు మాత్రం ఫుల్గా ఉన్నాయి. మనం దీన్ని చూడలేం కానీ మనం ఇంకా కట్టల దగ్గరికి అయితే వద్దాం ఒకసారి ఏ విధంగా ఉన్నాయని చెప్పి. ఏం పెద్ద బాగున్నావా? ఎటు చెప్పినావు చేత? ఎటు చెప్పినావు? తక్కువ చెప్పేస్తాను కదా. వర్షాన్ని లే 16,000 చెప్తాను అండి. ఇవి 16,000 16,000 వెళ్తారు. 16,000 रुपये बोल रहे हैं जोड़ा. వాన పడడం వల్ల కొంచెం తగ్గిపోయింది అబ్బా రేటు. తగ్గిపోయి ఏనా బాగున్నావా? మళ్ళీ మేకలే మనం అన్నీ ఎటు చెప్పినా మన ఇవేనా? 13 కడుగుతున్నారా? సో 13 ఎందుకు వెళ్ళండి లాస్ట్ ఫైనల్ 14,500కి ఇచ్చేద్దాం. ఏం చెప్తావు? ఇవే 14,500 లేదు. ఈ వారం నీకు వాన పడి ఇబ్బంది అయిపోయింది. అట్లా లేకుంటే వాన లేకుండా ఇట్టుంటుంది అక్కడ తెలుసంతా. 14,500కి 14,000కి ఇచ్చేయాలనే. ఓకేనా? సో ఒకసారి ఇటు పక్కన ఉన్నాయి చూద్దాం. ఎవరు అయిపోయా ఏం పా ఎట్లా చెప్పినారు జత? ఎట్లా చెప్పినా ఆయన ఒకసారి అయితే అడుగుదాము. ఎవరు లేరు ఫ్రెండ్స్ ఆయన చెప్పట్లా. చూద్దాం ఎట్లా చెప్తాను అన్న జతనాయి జత ఎట్లా చెప్తున్నారు? 15,000 ఆ పిల్లల కాలు కిందనా? సో జత వచ్చేసి 15,000 అయితే చెప్తున్నారండి. ఆ పిల్లలు 2 ఉన్నాయి కాలు కింద ఇస్తున్నారు. 15,000 15,000 వెళ్తారు. 15,000 పిల్లలు 2 కాలు కింద అనమాట.
ఏం బయట చెప్పినావు? రెండు మేకను పిల్ల, రెండు మేక, రెండు పిల్లలు, పోతులా మరకలా? రెండు మరకలు, ఒక మేక. 13 14 13.5 13.5లే 13.5 చెప్తాను. 13,500 13,500 रुपये వెళ్తారు. 13,500 रुपये. ఏంపా ఎటే చెప్పినావు మన 16.5 16,500 అండి. 16,500 रुपये వెళ్తారు. 16,500 रुपये बोल रहे. సో రేట్లు మాత్రం ఈ వారము వాన పడడం వల్ల తగ్గినాయి. కొన్ని చోట్ల కొన్ని ఎక్కుతున్నాయి. వాన పడితే మా సైడ్ ఎక్కుతాయి అన్నమాట. అలా జాగ్రత్తగా ఉండాల్సింది మీరు. సో మీరు ఎందుకంటే వాన పడడం వల్ల కొద్దిగా గడ్డి అదంతా వస్తుంది కాబట్టి మీరు రేట్ అయితే కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. ఓకే, ఎటు చెప్పినా మేకప్ పిల్ల? మేకప్ పిల్ల వచ్చేసి 12,000 తెస్తున్నానండి. 12,000 12,000 12,000 रुपये बोल रहे. ఇంక వీడి పక్కన చూసుకున్నట్టయితే అన్ని కోతులు ఉన్నాయి. ఒక 20 అట్లా ఉన్నాయి. బాగున్నాయి అన్నీ కూడా. ఎట్లా చెప్తాను అన్న జత? 14.5. సో 14,500 ఉంది. 14,500 रुपये వెళ్తారు. 14,500 रुपये बोल रहे. బాగుంటాయి అన్ని కోతులు అన్నీ కూడా చూసుకోవచ్చు. 14,500 చెప్తున్నారు. సో అన్ని 25 30 20. ఓకే, అటువంటి కొన్నావా? ఓకే ఓకే. సో ఒకసారి ఇక్కడ మేకప్ పిల్లలు అయితే ఉండే. ఒకసారి ధర అయితే అడిగి తెలుసుకుంది. ఎటు చేద్దాం జత? పిల్లలు ఎట్లా కాలు కిందనా? 3 4 ఉన్నాయి. 15.5. సో 15,500 15,500 रुपये వెళ్తారు. 15,500 रुपये बोल रहे. సో 15,500 रुपये बोल रहे. సో పిల్లలు అయితే 3 కాలు కింద తెస్తున్నారు అనమాట. సో 15,500 ఓకే. 15,500 ఇంకా పక్కన అయితే ఉన్నాయి చాలా. చూద్దాము ఒకసారి వీటి ధరలు అయితే చెప్తున్నాయి ఏం కదా చూపిస్తాను. సో ఒకసారి ఈ వారం పిల్లలు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. ఈ పిల్లలన్నీ కూడా బాగా పెంచుకునే పిల్లలు అనమాట. నేను ఎటు చెప్తాను జత? ఒకటే జత 8.5. 8,500 20,500 रुपये వెళ్తారు. 8,500 रुपये बोल रहे. పిల్లలన్నీ కూడా బాగున్నాయి. మరకలు అన్నీ అదే ఏంది బా పోతులు ఇంత రేటు తక్కువ చెప్తాను అనుకుంటాను. పోతులు ఇంత తక్కువ మరకలేద్దా? ఓకే ఓకే, పక్కకి వెళ్ళి చూద్దాము. సో ఒకసారి ఇక్కడ మేకలన్నీ చూసుకోవచ్చు. అన్ని మేకలు ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. ఒకసారి ఇటు ధర అయితే అడుగు. ఎట్లా చెప్పినారు బా కదా? ఎట్లా చెప్పినావు? ఎవరు లేరా? వాళ్ళేనా? అయిపోయాను ఇవన్నీ. ఎట్లా చెప్పినా ఓనా? 14,500 14,500 14,500 रुपये వెళ్తారు. 14,500 रुपये बोल रहे. సో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. 14,500 చూద్దాం. ఏనా బాగున్నారా? ఎట్టుంది? వాన పడింది, రైతులు రాలే, వ్యాపారం లేదు. ఎత్తినాడు తమిళనాడు ఫుల్గా. ఇంకే రూపాయి కొట్టి ఎటు చెప్పినా జత? 12.5. పిల్లలు ఏం లేవా? సో 12,500 చెప్తున్నానండి. 12,500 18,500 रुपये వెళ్తారు. 12,500 रुपये बोल रहे. ఎన్ని 20 మొత్తం 15. ఈ వారం రేట్ లేవులే, తగ్గిపోయింది. ఇది వాన పడడం వల్ల రేట్ ఎక్కిందా లేదా తగ్గిందా అని తగ్గిపోయింది. నెక్స్ట్ వారం ఎట్లుంటుంది రేట్? రైతులు రమ్మనల్లా వద్దా? నెక్స్ట్ వారం అట్లా. ఓకే వస్తా. సో ఈ వారం అయితే చాలా తక్కువ ఉంది. సో ఇంకా అనమాట ఈ వీడియో అయితే ఏం చేస్తా చూద్దాం. పక్కనే ఉన్నాయి మొత్తం చూపిస్తా. ఈ వారం ఇంతే, ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మేకపిల్లలో గొర్రెలు ఉంటే గొర్రెలు చూపిస్తా. ఇంకంతే, ఇంకేం లేకుంటే నేను చేయలేను. ఓకే, చూపిస్తా. గొర్రెలు అయితే ఉన్నాయి, గొర్రెల వీడియో వస్తుంది చూసేయండి. గొర్రెలు చాలా ఉన్నాయి. గొర్రెల వీడియో అయితే పక్కా తీస్తాను ఇప్పుడు ఈ నుంచి లాస్ట్ వరకు చూసేయండి.